అందరికీ నమస్కారం అండి. మనకి ఈ మధ్య తక్కువ బడ్జెట్‌లో హౌసులు కావాలని అయితే మనకి చాలా కాల్స్ అయితే రావడం జరిగింది. అట్లాంటి వాళ్ళ కోసం నార్త్ ఫేసింగ్ కలిగిన ఇండివిడ్యువల్ లగ్జరీ హౌస్ అయితే ఈరోజు మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. ఈ హౌస్ ఎలా ఉంది? బయట నుంచి, లోపల నుంచి మొత్తం మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ఇంటీరియర్ గాని, వుడ్ వర్క్ కానీ మీకు అన్ని విధాలుగా చూపించే ప్రయత్నం చేస్తాను. వచ్చేయండి. మన హౌస్‌కి ఎంట్రన్స్ ఎలివేషన్ చూడడానికి ఈ విధంగా ఉంటుందండి. చూస్తున్నారు కదా! మనం హౌస్‌లోకి ఎంటర్ అవ్వగానే మనం ఫస్ట్ చూసుకోవచ్చండి. మన కార్ పార్కింగ్ గూడా చాలా విశాలంగా అయితే ఇవ్వడం జరిగింది. మనకి రైట్ సైడ్‌లో పైకెళ్ళడానికి స్టెప్స్ ఈ విధంగా ఇవ్వడం అయితే జరిగిందండి. దాని పక్కనే మనకి కామన్ వాష్‌రూమ్ గూడా ఉంది. మనకి లెఫ్ట్ సైడ్‌లో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి వాటర్‌కి సంబంధించిన బోర్ గూడా అయితే ఇవ్వడం జరిగిందండి. మనం ఇంట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో అది డోర్ కానీ, ద్వారబంధం కానీ టేక్ వుడ్‌తో చేయడం జరిగిందండి. మనం హాల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇంటీరియర్ చూసుకున్నట్లయితే మనకి ఈ వంతన లగ్జరీగా ఇవ్వడం అయితే జరిగిందండి. చూసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్‌గా అయితే మనకి చేయడం అయితే జరిగింది. మనకి టీవీ యూనిట్ చూసుకున్నట్లయితే చాలా బిగ్ సైజులో లగ్జరీగా అయితే మనకి డిజైన్ చేయడం జరిగిందండి. చూస్తున్నారు కదా! ఇప్పుడు చూసుకున్నట్లయితే మనం కిచెన్‌లోకి అయితే ఎంటర్ అవుతున్నామండి. ఈ కిచెన్‌లో మనకి కావాల్సిన వుడ్ వర్క్ కూడా ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోవడం జరిగిందండి. చాలా లగ్జరీగా అయితే డిజైన్ చేయడం జరిగింది. మనకి ఇది పూజా గది అండి ఇది. పూజా గది కూడా మనకి ఈ విధంగా డిజైన్ అయితే చేయడం జరిగింది. చూస్తున్నారు కదా మీరు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇది మాస్టర్ బెడ్‌రూమ్‌లోకి మనం ఎంటర్ అవుతున్నామండి. మనం ఈ మాస్టర్ బెడ్‌రూమ్‌లో కూడా ఈ పీఓపీ సీలింగ్ గానీ, కబోర్డ్స్ గానీ, అదేవిధంగా డ్రెస్సింగ్ టేబుల్ గానీ, టీవీ యూనిట్ గానీ, మనకి ప్రతి ఒక్కటి ఏదైతే కావాల్సిందో అన్నీ గూడా మనకి లగ్జరీగా అయితే మనకి డిజైన్ చేయడం జరిగిందండి. మనకి ఇది అటాచ్ వాష్‌రూమ్ కూడా మనకి చూసుకోవచ్చండి. చాలా బ్యూటిఫుల్‌గా అయితే మనకి డిజైన్ చేయడం జరిగింది. చూస్తున్నారు కదా! షవర్ కానీ, సింక్ కానీ అన్నీ చాలా బ్యూటిఫుల్‌గా అయితే ఉన్నాయి. మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే మనం చిల్డ్రన్స్ బెడ్‌రూమ్‌లోకి అయితే మనం ఎంటర్ అవుతున్నామండి. మనం చూసుకోవచ్చు ఈ ఫాల్ సీలింగ్ గానీ, అదేవిధంగా కబోర్డ్సు మనకి డిజైన్స్ కూడా చాలా బ్యూటిఫుల్‌గా చేయడం జరిగింది. మనకి చిల్డ్రన్స్ బెడ్‌రూమ్‌లో కాట్ కూడా మనకి దీంట్లోనే ఇవ్వడం అయితే జరుగుతా ఉందండి. మీరు చూసుకోవచ్చు. వాష్‌రూమ్ కూడా దీంట్లో ఇన్‌బిల్ట్ ఇచ్చున్నారండి. అటాచ్ బాత్రూమ్ ఇచ్చున్నారు. మనకి ఈ కింద ఫ్లోరింగ్ చూసుకున్నట్టయితే టైల్స్ ఈ విధంగా ఇవ్వడం జరిగిందండి. మన హౌస్‌కి సంబంధించినట్టు ఏ డిజైన్ అయితే బావుంటుందో దాన్ని సెట్ చేసి అయితే మనకి బ్యూటిఫుల్‌గా అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఇది మనం మొత్తం సైట్ చూసుకున్నట్లయితే 20.5 అంకణంగా చెప్తున్నారండి. దీంట్లో మనకి 18.5 అంకణం అయితే కన్‌స్ట్రక్షన్ జరిగుంది. ఇది మొత్తం ప్రైస్ కూడా మనం చూసుకున్నట్లయితే 63,00,000గా చెప్తున్నారండి. స్లైట్ నెగోషియబుల్ కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు చూసుకున్న ఈ హౌస్ యొక్క లొకేషన్ చూసుకున్నట్లయితే అల్లిపురం ఆనుకునున్న గుడపల్లిపాడులో సాయి బృందావనం స్మార్ట్ సిటీలో అయితే మనకి ఈ హౌస్ అవైలబుల్‌గా ఉందండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ స్క్రీన్‌పై కనిపిస్తున్న నంబర్‌కి కాల్ చేసి మీరు మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చు. డైరెక్ట్‌గా మీరు ఓనర్ గారితో కూర్చొని మాట్లాడొచ్చండి. థాంక్ యూ.